డాక్యుమెంట్స్ తీసుకొస్తా ఉన్నాడో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చే డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. అంటే సపోజ్ ఇప్పుడు అతను టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చి 5 acres అని చెప్పచ్చు, కానీ అతను తీసుకొచ్చిన డాక్యుమెంట్లో 2 acres 3 acres ఉండొచ్చు. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే ఫార్మర్ ఎంట్రీ చేయడము, మళ్ళీ వాళ్ళు ప్రూఫ్ డాక్యుమెంట్ వెరిఫై చేసుకుని తర్వాత రిజెక్ట్ చేయడము, మళ్ళీ రైతు అవైల్ కాకుండా పోవడం, ఇట్లాంటి కేసెస్ లేకుండా మనం రైతుని ఎడ్యుకేట్ చేసి మీ టోటల్ ల్యాండ్ ఎంత ఉంది, అందులో వెట్ ల్యాండ్ ఎంత, డ్రై ల్యాండ్ ఎంత, మీరు ఏ క్రాప్ అయితే వేస్తున్నారు, సో ఇంటర్ క్రాప్ ఏంటి, మెయిన్ క్రాప్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ మీరు కొంచెం వాళ్ళకి గైడెన్స్ ఇస్తాయి. అంటే ఒక రైతుకి మనం విలేజ్లో ఒక రైతుకి చెప్పగలిగితే సో మిగతా రైతులకి అతనే ఎడ్యుకేట్ చేస్తాడు ఆ అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలి, ఏం చేయాలి అనేది. సో మీ సేవకి మెయిన్గా ఈ అప్లికేషన్ తీసుకురావడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడకుండా, దూర ప్రాంతాలకు ప్రయాణించకుండా, ఎక్కువ దూరం వెళ్ళకుండా వచ్చి మీ సేవల్లోనే అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలని. సో మన ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకుని మీరు రైతులకు ఉపయోగపడాలని సో మీ సేవ టీం నుంచి కోరుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీ సేవ ఇంటిగ్రేషన్, ఇప్పుడు మనకి ఇదివరకు ఉన్న సర్వీసెస్లో చూసుకుంటే ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అని ఉండేవి. అంటే ఏంటంటే ఒక అప్లికెంట్ తరపున వేరే పర్సన్ ఎవరైనా వచ్చి అప్లై చేయొచ్చు. అంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, ఇలా ఏదైనా సర్టిఫికేట్స్ తీసుకుంటే నా తరపున ఇంకొక అతను వచ్చి అప్లికేషన్ ఫైల్ చేసి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్లో ఏంటంటే కంపల్సరీగా ఏదైతే రైతు ఉన్నారో ఆ రైతు మాత్రమే మీ సేవా సెంటర్కి వచ్చి తన యొక్క ఫింగర్ ప్రింట్ని, ఇక్కడ మన ఆధార్లో ఉన్న 10 ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 ఫింగర్ ప్రింట్స్లోని ఎనీ ఫింగర్ ప్రింట్ని మ్యాచ్ చేసుకుని వెరిఫై చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. సో ఎందుకు 10 ఫింగర్ ప్రింట్స్ పెట్టామంటే ఒకవేళ ఎవరికైనా పొరపాటున బై యాక్సిడెంటల్లో ఒక ఫింగర్ లేకపోవడం, లేదంటే ఒక ఫింగర్లో వ్యాలిడేట్ కాకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి 10 ఫింగర్స్లో ఏ ఫింగర్నైనా పెట్టి సో అతను మ్యాచ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే కంపల్సరీ ఒక జెన్యూన్ రైతు ఎవరైతే ఉన్నారో అతను మాత్రమే మీ సేవకు వచ్చి అప్లికేషన్ ఫైల్ చేస్తాడు. సో అంటే ఈ బ్రోకరేజ్ అనేది తగ్గిపోతుంది, వేరే వేరే ఫార్మర్స్ రాకుండా నిజమైన రైతు ఎవరైతే వస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి కూడా ఒక ఇష్యూరెన్స్ వస్తుంది అనమాట. అంటే ఇంతమంది నిజంగా బయోమెట్రిక్ అప్లికేషన్ ద్వారా రైతులు వచ్చి మనకి అప్లికేషన్ అప్లై చేసుకున్నారు, సో ఏదైతే స్కీమ్ ఉందో సద్వినియోగపరుస్తుంది అని చెప్పి తెలుసుకోవడం కోసం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ప్రకారం ఈ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో మన మీ సేవా ఆపరేటర్స్ ఏంటంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అనేది రైతులను ఎడ్యుకేట్ చేసి సో ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అనే దాన్ని ఇది చేసుకోవాలని తెలియపరుస్తున్నాం. సో ముఖ్యంగా కియోస్క్ ఆపరేటర్స్ ఏంటంటే ఏదైతే మనకి చెప్పిన ఈ బయోమెట్రిక్ సర్వీసెస్ సంబంధించిన డివైజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి ఇన్స్టాలేషన్స్లో మీరు ముందుగా ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఏమైనా ట్రబుల్ షీట్స్ ఉన్నా ఏమన్నా మీరు రెక్టిఫై చేసుకుంటే ఫార్మర్కి డిలే లేకుండా మీరు త్వరగా సర్వీస్ అనేది అందించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన టీవీ వారికి సో మీ సేవ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ సర్వీస్ పైన మీకు పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ నుంచి సార్ డిస్క్రిప్షన్ కానీ, అట్లాగే టెక్నికల్ టీం ప్రసాద్ గారు ఇచ్చిన ప్రాసెస్లో ప్రజెంటేషన్ కానీ, మనకి కిరణ్ గారు చెప్పిన గైడ్లైన్స్ కానీ ఫాలో అవుతూ, ఎందుకంటే వచ్చిన సిటిజన్ అంటే మన ఎవరైతే రైతు వస్తారో అతనికి సక్సెస్ఫుల్గా సర్వీస్ డెలివరీ చేయడం, వీటి మీద మీకు పూర్తి అవగాహన వచ్చిందని తెలుసుకుంటూ వచ్చేవారం మరిన్ని కొత్త సర్వీసులతో మీ ముందుంటాం. అంతవరకు ధన్యవాదాలు. అంటే మనకి డిపార్ట్మెంట్ నుంచి సార్ డిస్క్రిప్షన్ కానీ, అట్లాగే టెక్నికల్ టీం ప్రసాద్ గారు ఇచ్చిన ప్రాసెస్లో ప్రజెంటేషన్ కానీ, మనకి కిరణ్ గారు చెప్పిన గైడ్లైన్స్ కానీ ఫాలో అవుతూ, ఎందుకంటే వచ్చిన సిటిజన్ అంటే మన ఎవరైతే రైతు వస్తారో అతనికి సక్సెస్ఫుల్గా సర్వీస్ డెలివరీ చేయడం, వీటి మీద మీకు పూర్తి అవగాహన వచ్చిందని తెలుసుకుంటూ వచ్చేవారం మరిన్ని కొత్త సర్వీసులతో మీ ముందుంటాం. అంతవరకు ధన్యవాదాలు. సరాసరి వేగాలను లెక్క కట్టండి.